చూసాం. ముందుగా మనం జూమ్ కాల్లో ఉన్న కేఎస్వి ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు నమస్తే అండి. ఆచార్య గారు, కేటీఆర్ గారు మాట్లాడింది విన్నారు, పొంగులేటి గారు నిన్న చేసిన వ్యాఖ్యలను కూడా చూశారు. ఎలా చూడాలి దీన్ని? సార్ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఇప్పుడు మేకపోతు గాంధీవం లాగా ఇవాళ ఆయన ఏదో తప్పులన్నీ చేసి వాళ్ళు మేమేమీ చేయలేదు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో దాదాపు 60 సంవత్సరాల కళను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా దోచుకోవడానికి కాదు. 10 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే అడ్డగోలుగా ప్రతిదీ ఏ పథకం పెట్టినా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ, ధరణి కానీ, ఏ ప్రాజెక్టు తీసుకున్నా అడ్డగోలుగా అవినీతి చేసిందని మేము అనలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారికంగా కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదికలో కాళేశ్వరంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, గొర్రెల కంపెనీ కార్యక్రమంలో దాదాపు 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇంకా అధికారంలో రాకముందులే అధికార టిఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళ అధికారంలో ఉండగానే కాగ్ నివేదిక ఇచ్చింది. వీళ్ళు ఇట్ట అడ్డగోలుగా తప్పు చేసి ఇక మేమేమో చేయనట్టుగా ఆయన ఈడీ దాడులు అని చెప్పేసి ఈడీ కప్పల మూటలు అని చెప్పి వాళ్ళ ఏదో తప్పించుకునే ప్రయత్నం, అధికారంలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప 10 ఏళ్ళు మీరు మంచి చేసింటూ మీకు భయపడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు మీరు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 లక్షల కోట్ల అప్పుని మిగిల్చి రాష్ట్ర ప్రజలకు ఏదో ఉద్ధరించినామని చెప్పేసి పెద్దగా నోరు తీసుకుని మాట్లాడితే సరైన విధానం కాదు. సరే కేటీఆర్ గారు మాట్లాడవచ్చు, కానీ రేపు అంతిమంగా రిటైర్డ్ జడ్జి గారు నివేదిక ఇస్తున్నారు. ఎవరెవరైతే తప్పు చేసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రి గారి బావమరిదికి మేలు చేకూర్చేందుకే రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది అని చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, ముఖ్యమంత్రి బామరిదా ఇంకోరా కాదు. అది జాయింట్ వెంచర్ లో చేసినటువంటి ఆన్లైన్ టెండర్. అది ఆన్లైన్ లెటర్లో నీ బామరిది వాడవచ్చు, ఇంకోటి బామరిది వాడవచ్చు, నా బామరిది వాడవచ్చు. దానికి సంబంధం అండి? ఇదేమన్నా నామినేటెడ్ టెండరా? ఆన్లైన్ టెండర్ లో ఎవరైతే తక్కువ వాల్యూ ఇస్తారో వాళ్ళకి టెండర్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతిమంగా వాళ్ళకు కూడా అర్హత ఉందా లేదన్నప్పుడు ఆ కంపెనీకి, చిన్న కంపెనీ అన్నప్పుడు జాయింట్ వెంచర్ లో ఇంకొక పెద్ద కంపెనీతో టైఅప్ అయి చేసుకున్నారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనికి ఏం సంబంధం? ఒకటి మాత్రం వాస్తవం, ఈ లెక్కలో మీరు చేసినటువంటి అవినీతి చిట్టాలు బయట పెడుతున్నాం కదా. మీరు ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినారు ఆల్రెడీ తేటతెల్లమైంది. రేపు పొద్దున మేము 100% మేము అధికార పార్టీ ఉన్నంత మాత్రాన ప్రజల ధనాన్ని నీలాగా దోచుకునే ప్రయత్నం కాదు. పారదర్శకంగా ప్రజలకు మంచి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది తప్ప నీలాగా అడ్డగోలుగా 10 ఏళ్ళ అధికారం ఉందని చెప్పి